ఈ ముఖ్యమంత్రికి వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు, ఏం తెలియదు పాపం. అడ్డిమారి గుడ్డి దెబ్బల పేమెంట్ కోటాల నెలకు 100 కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి 6,000 కోట్ల ఒప్పందం చేసుకొని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు ఈయనకు. ఎందుకంటారా? ఎందుకు అవలగాడని అంటే ఉత్తగానే అనలే, కోపం మీద అనలే. మొన్న మాకు శాసనసభలో ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట, కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగు ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. మొన్న అడుగుతాను గంత తెలివి ఉన్నాడు. దేవాదుల గోదావరిలుందా, కృష్ణలుందా, బంగాళాఖాతంలుందా గది కూడా ఎరకలేదు ఈయనకు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావో ట్రిబ్యునల్ కు తేడా తెలియదు. మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు చెప్తున్నాడు ఈ మునగాడు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఎంత పొదుపుగా మాట్లాడాలి. ఈ మునగాడు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఏమని, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది అని చెప్తున్నాడు. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిండో ఇక్కడికి నాకైతే తెరకలేదు. ఈ మునగాడట, గీ మునగాడట బాక్రా నంగల్ ఎక్కడుందో తెలియనోడు. చెక్ డ్యాములు ఇవాళ పటాకులు పేలిపోతుంటే కండ్లప్పగించి చూసే సన్నాసి ఈయనట మనకు నీళ్ల గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, ఇలా 65 ఏళ్లు పెద్ద పీకి పందిరేసిండ్రు. ఈయన వచ్చి చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము ఇది చేసినాం అది చేసినామని. ఇంకా ఆ పాటి దానికి మేము కూర్చోమన్నట్టు. మీరు